ఎందుకంటే ఇవాళ ఈ రైతు బంధు పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. మంత్రి గారు కూడా స్వయంగా రైతు, మాకు ఆత్మీయ మిత్రులు. వారు స్వయంగా వారి గ్రామంలో కూడా వ్యవసాయం చేసే రైతు. కాబట్టి ఇంత ముఖ్యమైన సమస్యకు సంబంధించి మరి సావధానంగా దయచేసి వినాలని, సాకల్యంగా మాకు చెప్పాలని గౌరవ మంత్రి గారిని, ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మేము ఏదైనా నిర్మాణాత్మక సూచనలు చేసినా, మేము కొద్దిగా విమర్శనాత్మకంగా మాట్లాడినా అది రైతులను వారి ప్రయోజనాలను కాపాడడానికే తప్ప మీ మీద దుమ్మెత్తిపోయడానికో ఇంకోటో కాదు. దయచేసి మంత్రి గారు సద్విమర్శగానే తీసుకోండి, నిర్మాణాత్మకంగా తీసుకోండి. ఇంకా ఎన్నికలకు 4 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ బల ప్రదర్శన చేసి కూడా లాభం లేదనే మాట కూడా వారికి చెబుతూ అధ్యక్ష, ఇవాళ ముందుగా నేను మంత్రి గారికి ఒక విషయంలో వారు చెప్పినందుకు, ఒక వాస్తవం చెప్పినందుకు వారిని అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 72,000 కోట్ల పైచిలకు, దాదాపు 73,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుంచి మరి రైతుల ఖాతాల్లో జమ అయినాయి. అదే మాదిరిగా మరి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దఫా మాత్రమే డబ్బులు ఇచ్చాము, 7,600 కోట్లు 2 పంటలకు గాను ఒకసారి ఇచ్చాము, వానాకాలం ఇవ్వలేదు అని చెబుతూ ఎట్లా మొత్తం 80,000 కోట్లు ఎట్లా ఇచ్చామో చెప్పారు. అందులోనే గౌరవ మంత్రి గారు ఒక మాట ఇక్కడ చెప్పారు అధ్యక్ష, ఏదో దుర్వినియోగం జరిగిపోయింది, 21,283 కోట్ల దుర్వినియోగం జరిగింది అన్నట్టుగా వారు ఒక ఖాతా ఇచ్చారు. దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నా, మీరిచ్చిన 2వ పేజీ దయచేసి ఒకసారి చూడండి. అందులో మీరిచ్చిన దానిలోనే ఏం రాశారు అధ్యక్ష? 2 పంటకాల్లో మొత్తం రెండు పంటకాలంలో సాగైన మొత్తం విస్తీర్ణం 19-20కి 141 లక్షల ఎకరాలు, 20-21కి 204 లక్షల ఎకరాలు. అంటే మీరు గమనిస్తే అధ్యక్ష, సాగు చేసినా చేయకపోయినా డబ్బులు, రైతు బంధు డబ్బులు ఇవ్వడం వల్లనే 141 లక్షల ఎకరాల నుంచి 204 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆ తర్వాత 212 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ 206, అంటే 2,06,00,000 ఎకరాలకు పెరగడానికి కారణం గౌరవ మంత్రి గారు. మేము సాగు విస్తీర్ణం పెరగాలన్న ఉద్దేశంతో ఇచ్చినాం కాబట్టే విస్తీర్ణం పెరిగిందన్నమాట దయచేసి మీరిచ్చిన లెక్కల్లోనే ఉన్నది. అట్లాగే మంత్రి గారు మరి ఒక 2-3 విషయాలు చెప్పాలి. మీరు మాట్లాడిన తర్వాత మీ ఇష్టం అని చెప్పండి సార్. మంత్రి గారు ఒక 3 విషయాలు చెప్పాలి సార్. నేను అంటే ముందుగా ఈ ప్రశ్నలు అడిగి తర్వాత మిగతా సబ్జెక్టులోకి పోతాను సార్. ఎందుకంటే వారు ఇచ్చిన నోట్ ఇప్పుడే అందింది మాకు. ఇప్పుడు అందిన నోట్లో మాకు లేవనెత్తిన, మాకున్న సందేహాలు, మాకున్న అనుమానాలు ముందుగా చెప్పి మంత్రి గారు ROFR గురించి ప్రస్తావించింది అధ్యక్ష. గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ROFR చట్టం కింద 4.5 లక్షల మంది గిరిజన బిడ్డలకు పోడు పట్టాలిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఘనత కేసీఆర్ గారి నాయకత్వం అధ్యక్ష. ROFR కింద ఇచ్చే పోడు పట్టాల విషయంలో ఇక్కడ చాలా మంది గిరిజన శాసనసభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష. చాలా మంది గిరిజన ప్రజలుండే నియోజకవర్గాల నుంచి వచ్చిన మిత్రులు, శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఈ ROFR పట్టాలు గిరిజనుల చేతులు ఏవైతే ఉంటాయో అధ్యక్ష, అక్కడ కనా కష్టం మీద ఒక పంట మాత్రమే సాగు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాలువలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అక్కడ ఇతర సమస్యలు ఉండొచ్చు, మేజర్ కాలువలు ఉండకపోవచ్చు. కాబట్టి కష్టం మీద అక్కడ పండేది ఒక పంట, అది కూడా చాలా కష్టంతో వాళ్ళు చేసుకుంటారు. దాదాపు 6-7 నెలలు తనలాడతారు. అక్కడ పండేదే ఒక పంట. అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం ఈ గిరిజన బిడ్డలు ఎవరైతే మేము గతంలో పోడు భూముల పట్టాలు ఇచ్చినామో, ఎవరికైతే మేము 4.5 లక్షల ఎకరాలు పట్టా ఇచ్చినామో వారికి మరి ఈ 2వ విడత వారు రైతు బంధు ఇవ్వరా? మంత్రి గారు దయచేసి తప్పకుండా గిరిజనుల తరపున అడుగుతా ఉన్నాం, సమాధానం చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, మంత్రి గారికి తెలుసు వారు స్వయంగా రైతు. పత్తి అధ్యక్ష, కంది పత్తి అయితే దాదాపు 45 లక్షల ఎకరాలు పండుతుంది అధ్యక్ష తెలంగాణలో. మరి పత్తి 8 నెలల పంట, 8 నెలల పంట తర్వాత 2వ పంటకు అవకాశం కూడా ఉండదు. అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం మరి పత్తి రైతుకు 45 లక్షల ఎకరాల్లో సాగు చేసే పత్తి రైతుకు ఒకటే పంటకి ఇస్తామన్నట్టుగా ఉన్నది. ఈ విషయంలో కూడా వారు మా సందేహం నివృత్తి చేయాలి. ఒకటే పంటకి ఇస్తారా, 2 పంటలకు ఇస్తారా? కంది కూడా సేమ్ అధ్యక్ష. మీ వికారాబాద్ జిల్లాలో కూడా కంది విస్తృతంగా పండిస్తారు, అది కూడా 7-8 నెలలు. అదే నన్ను చెప్పనండి మంత్రి గారితో విజ్ఞప్తి. ఇంకో రకంగా వెళ్ళొద్దు. ఇది కేవలం మేమేమీ చెప్పలేదు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధి విధానాలను మేము ముందుంచాము. మీరు ఏది చెబితే దాన్ని అమలు చేయాలనే ఆలోచన తప్పితే ఆ పంటకి ఎంత ఇస్తారా, దీనికి ఎంత ఇస్తారు అనేది మేము నిర్ణయమే చేయలేదు. మీ సూచనల తర్వాతనే నిర్ణయించబడుద్ది. కాబట్టి మేము ఇంతవరకు ఈ ప్రభుత్వం రైతు భరోసా మీద నిర్ణయించలేదు. కాబట్టి మా నిర్ణయాలు అందులో ఏమీ లేవు. కాబట్టి మా మీద దేన్ని కూడా మీరు రుద్దొద్దు అని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తాం. ఏం చేయాలో, ఎట్లా చేయాలో, పత్తికి ఏం చేయాలో, చెరుకు ఏం చేయాలో మీరు చెప్పండి. దాని ప్రకారంగా ప్రభుత్వం భవిష్యత్తులో నిర్ణయిస్తుందని చెప్తున్నాం. అధ్యక్ష, ఒకవేళ కోసే ప్రయత్నమే లేకపోతే, అటు రైతు బంధు పథకానికి కోతలు పెట్టే ఉద్దేశం లేకపోతే
వారు పీఎం కిసాన్ గురించి చెప్పరు అధ్యక్ష. పీఎం కిసాన్ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. పీఎం కిసానే ప్రామాణికంగా తీసుకుంటే అధ్యక్ష దాదాపు 25% మంది రైతులకే వస్తుంది తెలంగాణలో. ఇప్పుడు వస్తున్న రైతుల్లో 25% మందికి వర్తిస్తుంది. ఒకవేళ పీఎం కిసాన్ మార్గదర్శకమే మీకు మార్గదర్శకం అయితే, మంత్రి గారి స్టేట్మెంట్లోనే పీఎం కిసాన్ గురించి చెప్పినారు కాబట్టి పీఎం కిసాన్ అనేది చెప్పాము. ఇవ్వమంటే ఇస్తాం, ఇవ్వమంటే ఇస్తాం, ఇవ్వమంటారా వద్దంటారా మీ ఇష్టం అంటున్నా. మేము అది కోత ఇస్తాము, కోతలు విధిస్తామని మేము అందుట్లో చెప్పామా? మరి మాకు అర్థం కాదు ఏంటంటే యథాతథంగా ఉన్నదున్నట్టు ఇచ్చినందుకు చర్చ ఎందుకు సార్? మరి యథాతథంగా రైతు బంధు ఉన్నదున్నట్టు ఇస్తే, యథాతథంగా ఉన్నదున్నట్టు ఇస్తాం, మేము కోతలు పెట్టాము అనుకుంటే చర్చ ఎందుకు? ఇంకా యథాతథంగా ఇవ్వచ్చు, ప్రజాభిప్రాయం ప్రకారంగా, మీ అభిప్రాయం ప్రకారంగా విధి విధానాలు నిర్ణయించబడతాయి. మీరు యథావిధిగానే ఇవ్వమని చెప్తే చెప్పండి, మేము అభ్యంతరం చెప్పట్లేదు. అధ్యక్ష ఇంకొక 2 అనుమానాలు మంత్రి గారి స్టేట్మెంట్ నుంచి ముందు అవి చెప్తాను అధ్యక్ష, తర్వాత నా సబ్జెక్టులోకి వస్తా అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పారు పత్తి 8 నెలల పంట, కంది 8 నెలల పంట, మరి ఒక పంటకి ఇస్తారా 2 పంటలకు ఇస్తారా? మంత్రి గారు తమ సమాధానంలో ప్రభుత్వ విధానం ఏందో చెప్పాలి. ఆర్ఓఎఫ్ఆర్ అంటే అల్టిమేట్గా మరి చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పాలి కదా, లేకపోతే ఎందుకు చర్చ? చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పకపోతే ఎందుకు అధ్యక్ష చర్చ? మరి ఊరికే మనం టైంపాస్కి అయితే చర్చ చేయం కదా. దయచేసి మంత్రి గారు నేను కోరేది, అదేవిధంగా మంత్రి గారు స్వయంగా ఖమ్మం జిల్లా, ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో వారి సొంత ఊరు ఉంటుంది అధ్యక్ష. అక్కడ పామాయిల్ పంటను విపరీతంగా మనం గత ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. మరి పామాయిల్ కానీ, మామిడి తోటలు కానీ, హార్టికల్చర్ కానీ, వారికి మీరు రేపు రైతు భరోసా ఇస్తారా? హార్టికల్చర్ రైతులకు ఇవ్వరా? పామాయిల్ వేసిన రైతుకి అసలు మీరు ఇంటర్ క్రాపింగ్ చేయకపోతే రైతు బంధు ఇవ్వరా? ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధ్యక్ష, రంగారెడ్డి జిల్లా కానీ, వికారాబాద్ జిల్లా కానీ, ఈ ప్రాంతంలో 3 పంటలు తీసే రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు మరి మంత్రి గారు చెప్తున్నారు 2 పంటలకు సాగులు చేసిన వాళ్ళకి ఇస్తామంటున్నారు. మరి రేపు 3 పంటలు సాగు చేస్తే 3 పంటలకు ఇస్తారా? ఎందుకంటే రైతులు కూడా తెలివైన వాళ్ళు అధ్యక్ష. దబ్బన సాగు చేస్తేనే ఇస్తాం, మేము పంటలు వేస్తేనే ఇస్తాం అంటే 3 పంటలు ఇస్తానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా 2 పంటలకు ఎందుకు ఇస్తారు, 3వ పంటకు ఎందుకు ఇయ్యారు, బరాబర్ ఇయ్యాల్సిందే అని కూడా మాట్లాడినారు. కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష.